అద్భుతమైన హర్రర్ స్టోరీ చెప్పబోతుంది. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. ఆ అమ్మాయి ఆత్మని మీ అబ్బాయి నుంచి తీసివేస్తాను. మీరిన్నాళ్ళు మా ఛానల్లో డివోషనల్ వీడియోస్, అదేవిధంగా హిస్టారికల్ సంబంధించిన వీడియోస్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం అవన్నీ చూశారు. ఇప్పుడు ప్రతి వారం ఒక 2 స్టోరీలు, అంటే వీకెండ్ హర్రర్ స్టోరీస్ అందిద్దామని ప్లాన్ చేస్తున్నాం. దీనికి కూడా మీరు ఆదరణ చూపుతారని, అదేవిధంగా హర్రర్ అనగానే అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి హర్రర్ తీసుకోవడం జరిగింది. ఇందులో మరే ఉద్దేశం లేదు. దీంట్లో దేవుడు ఉన్నాడు లేడు, దెయ్యం ఉంది లేదు అనే చర్చకి తావు లేకుండా, ఆ చర్చలకు మనం వెళ్లకుండా కేవలం వీకెండ్ హర్రర్ స్టోరీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, అదేవిధంగా మిమ్మల్ని అవేర్నెస్ తీసుకురావడానికి, అంటే దెయ్యం ఉందా లేదా అనే కోణంలో కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, మనం అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీకెండ్ హర్రర్ స్టోరీస్ ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా మీకు ఒక అద్భుతమైన హర్రర్ స్టోరీ చెప్పబోతుంది. శేఖర్ వాళ్ళ అమ్మా నాన్నకి అల్లారు ముద్దుగా పెరిగే ఒకే ఒక్క కొడుకు. అలాంటి శేఖర్ అదే ఊళ్ళోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రోజు వారిలానే శేఖర్ తన అమ్మకి టాటా చెప్పి తన తండ్రి బైక్ మీద స్కూల్ కి బయలుదేరాడు. శేఖర్ ఆ ఊళ్ళో మంచి బాలుడిగా పేరు సంపాదించాడు. అటు అమ్మా నాన్నలు చెప్పింది వింటూ, టీచర్లు కూడా చెప్పింది వింటూ, హోంవర్క్ సక్రమంగా చేస్తూ, క్లాస్ వర్క్ కూడా నీట్ గా చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించాడు. అలాంటి శేఖర్కి ఉన్నట్టుండి దెయ్యం పట్టింది. ఎంతో మంచిగా ఉంటున్న శేఖర్, ఎంతో ఆరోగ్యంగా ఉంటున్న శేఖర్కి దెయ్యం పట్టడం ఏంటి అని వాళ్ళ అమ్మా నాన్న తల్లడిల్లిపోయారు. అలాగే ఇరుగు పొరుగు కూడా ఆశ్చర్యపోయారు. ఊరు మొత్తం ఆ వార్త దావానలా వ్యాపించింది. అంటే అడవిలో పుట్టినటువంటి మంటలాగా ఆ వార్త ఊళ్ళో, ఆ పక్క ఊళ్ళో కూడా వ్యాపించింది. ఇంతకీ శేఖర్కి ఏ విధంగా దెయ్యం పట్టింది అన్నది మీరు ముందు తెలుసుకుంటారు. శేఖర్కి అప్పుడప్పుడు నిద్రలో లేచి పక్క మీదనే కళ్ళు నులుపుకుంటూ అటు ఇటు చూసి మళ్లీ పడుకోవడం అలవాటు. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మా నాన్న అంతగా పట్టించుకోలేదు. శేఖర్ వాళ్ళ నాయనమ్మ కూడా, ఒరేయ్ చిన్నోడా, నువ్వు కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాడే అని శేఖర్ వాళ్ళ నాన్నకి చెప్పేది. అందువల్ల శేఖర్ నిద్రలో లేచి చూసే అలవాటుని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు దెయ్యం పట్టిన దానికి, శేఖర్ మధ్యలో లేచి నిద్రలో లేచి చూసిన దానికి కనెక్ట్ చేస్తూ చాలా మంది రకరకాల కథలు వినిపించసాగారు. శేఖర్కి ఎప్పుడో దెయ్యం పట్టిందని, మీరు దెయ్యంతో ఆ ఇంట్లో ఉంటున్నారని హడలు కొట్టేశారు ఇరుగు పొరుగు. ఏదైనా అనుమానం వస్తే ప్రతిదీ, చిన్న విషయం కూడా అనుమానమే కదా. ఇలా దెయ్యం పట్టి బాధపెడుతున్న శేఖర్ని పక్క ఊళ్ళోని ఒక భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళ అమ్మా నాన్న. అక్కడ ఏవేవో మంత్రాలతో చదివి, ఏవేవో నిమ్మకాయలతో పూజలు చేసి శేఖర్ని ఒక ముగ్గులో కూర్చుండబెట్టి, అప్పుడు ఆ భూత వైద్యుడు చెప్పాడిలా, మీ అబ్బాయికి శ్రావణి అనే దెయ్యం పట్టింది. ఈ శ్రావణి మీ ఊళ్ళో ఈ మధ్య కాలంలో చనిపోయింది కదా అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు శేఖర్ వాళ్ళ అమ్మా నాన్న. నిజమే, వీళ్ళకి తెలియని విషయం, వీళ్ళకు మర్చిపోయిన విషయం, వీళ్ళకి గుర్తు లేని విషయం ఒకటి బయటపడింది. అదే శ్రావణి అనే 8వ క్లాసు చదువుతున్న అదే ఊళ్ళోని
ఏదైతే శేఖర్ ఊళ్ళో ఉంటున్న ఒక అమ్మాయి 20 రోజుల క్రితం చనిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ శ్రావణి చనిపోతూ చివరిగా చూసింది మీ అబ్బాయిని అని ఆ భూత వైద్యుడు ఏవేవో ముగ్గులు మంత్రాలు వేసి ఆ తతంగం వేసి చెప్పాడు. దాంతో ఇంకా భయపడిపోయారు శేఖర్ వాళ్ళ అమ్మా నాన్న. నిజంగానే శ్రావణి చచ్చిపోతూ చివరిగా మా అబ్బాయినే చూసిందా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. శ్రావణి చచ్చిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ మీ అబ్బాయిని చూసింది. అందుకనే మీ అబ్బాయిని పట్టి పీడిస్తోంది. ఆ ఊరిని ఏదో చేయడానికే శ్రావణి పూనుకుంది. ఆ శ్రావణి ఆత్మ నాతో మాట్లాడుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు శ్రావణి, చదివేది 8వ క్లాసు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా మీకు అని ఆ భూత వైద్యుడు ఇంటి పేరు, వాళ్ళ కుటుంబ వివరాలు అన్నీ చెప్పేసరికి, పొల్లుపోకుండా చెప్పేసరికి ఆశ్చర్యపోవడం శేఖర్ వాళ్ళ అమ్మా నాన్న వంతైంది. ఈ పూజ జరుగుతుండగానే, ఈ శ్రావణి గురించి చెప్తుండగానే ఒక్కసారిగా ముగ్గులోంచి లేచి వీరంగం వేస్తూ అచ్చం యువతి అంటే ఒక అమ్మాయి చేసినట్టుగా నాట్యం చేయసాగాడు శేఖర్. శేఖర్కి అప్పటి వరకు డాన్స్ అనేది తెలియదు. ఇలాగా ఒక భరతనాట్యం, కూచిపూడి లాంటి అమ్మాయిలు చేసే నాట్యం చూసేసరికి ఆశ్చర్యపోవడం, మరింతగా విభ్రాంతికి లోనవడం వీళ్ళ వంతైంది. ఆ శేఖర్ని, అలా డాన్స్ చేస్తున్న శేఖర్ని మళ్ళీ మామూలు స్థితికి, మళ్ళీ ఆ ముగ్గులోని కూర్చుండబెట్టడం కోసం ఆ భూత వైద్యుడు ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది. ఇంతకీ భూత వైద్యుడు చెప్పింది నిజమేనా? అవును, నిజమే అన్నారు ఆ గ్రామస్తులు. శేఖర్ అమ్మా నాన్న కూడా నిజమని నమ్మి ఇప్పుడేం చేయాలో చెప్పమన్నారు. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. ఆ అమ్మాయి ఆత్మని మీ అబ్బాయి నుంచి తీసివేస్తాను, దీనికి అక్షరాల 1,50,000 రూపాయలు అవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక అలా చూస్తుండిపోయారు శేఖర్ వాళ్ళ అమ్మా నాన్న. మీరు కూడా ఇలా చూస్తూ ఉండండి, ఈ కథ క్లైమాక్స్ చెప్పేస్తాను. వచ్చే అమావాస్య రోజున పూజ చెయ్యాలి, అలాగా డబ్బులు తీసుకురండని ఆ భూత వైద్యుడు చెప్పి వీళ్ళని పంపించేశాడు. ఇంటికి తిరిగి వచ్చాక శేఖర్ కోసం, శేఖర్ పట్టిన దెయ్యం పీడ వదలడం కోసం 1,50,000 ఆ డబ్బులు సమకూర్చుకునే దిశగా ప్రయత్నాలు చేశారు శేఖర్ అమ్మా నాన్న. శేఖర్ వాళ్ళ నాన్న ఒక రైస్ మిల్లులో కార్మికుడు. అలాంటి కార్మికుడికి, అలాంటి పేదవాడికి 1,50,000 రూపాయలు ఎవరిస్తారు? ఇది ఇలా ఉండగా ఆ ఊరికి ఒక డాక్టర్ వచ్చాడు. మామూలు డాక్టర్ కాదు, సైక్రియాటిస్ట్ అంటే మానసిక శాస్త్ర నిపుణుడు, మానసిక వైద్య నిపుణుడు. అదే ఊరికి చెందిన అతను పై నగరాలకు వెళ్లి డాక్టర్ అయ్యి ఆ తర్వాత ఫారిన్ లో డాక్టర్గా స్థిరపడ్డ వ్యక్తి. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి రావడం జరిగింది. శేఖర్ విషయం తెలిసి శేఖర్ వాళ్ళని పిలిపించుకుని శేఖర్ పరిస్థితి చూసి, ఇది నాటు వైద్యం, భూత వైద్యంతో కాదు, నేను మానసిక వైద్యాన్ని అందిస్తాను, అది కూడా ఉచితంగా. 2-3 సార్లు నా దగ్గరికి రండి, ఇతన్ని బాగు చేసే వరకు ఈ ఊరి నుంచి నేను వెళ్ళను, అవసరమైతే నేను నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను అని ఆ వైద్య నిపుణుడు, ఆ సైక్రాటిస్టు శేఖర్కి వైద్యం చేయడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ లేని ఒక చీకటి గదిలో ఒక చిన్న చిరుదీపం మాత్రమే, ఒక చిన్న బల్బు మాత్రమే ఉన్న ఒక గదిలో ఆ డాక్టరు శేఖర్ ఇద్దరు కూర్చున్నారు. 1 గంట సేపు డాక్టర్ వివేక్ సూర్య శేఖర్ని రకరకాల ప్రశ్నలతో సతమతం చేశాడు. నువ్వెవరు అంటే ఎంతసేపటికి నేను శ్రావణ్ అంటోంది కానీ శేఖర్ అని చెప్పటం లేదు. నువ్వు ఎలా చనిపోయావు అని గుచ్చి అడిగితే అప్పుడు శ్రావణి శేఖర్ నోటి వెంట తన కథనాన్ని, తన కథని, తన జీవితాన్ని, తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరించింది.
ఇంతకీ ఆ స్టోరీ ఏమిటంటే, శ్రావణి అదే ఊరికి చెందిన ఒక మధ్య తరగతి అమ్మాయి. 7వ తరగతికి మాత్రమే కో ఎడ్యుకేషన్ ఉన్న ఆ ఊళ్ళో 8వ తరగతి చదవడానికి బాలికలు దగ్గరలో ఉన్న మండల కేంద్రానికో పట్టణానికో వెళ్లాల్సిందే. అలా 8వ తరగతిలోకి వెళ్ళడానికి, ఆ తరగతిలో చదవడానికి శ్రావణి ఈ ఊరి నుంచి దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి రోజు ఒక పల్లె వెలుగు బస్సులో వెళ్ళి వచ్చేది. అదే పల్లె వెలుగు బస్సులో పక్క ఊళ్ళో ఉన్న కుర్రాడు పరిచయం అయ్యాడు. అతని పేరు రాజేష్. రాజేష్తో అడాల్సెన్స్ లవ్లో పడిపోయింది శ్రావణి. కానీ రాజేష్ ఒకసారి ఆమెని శారీరకంగా వాడుకుని వదిలేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నన్ను నమ్ము అని నమ్మించి నమ్మకద్రోహం చేశాడు రాజేష్. ఇటు అమ్మా నాన్నకి ఈ ప్రేమ వ్యవహారం చెప్పలేక, ఒక్కసారి అతనితో కలిసినందుకు తన కడుపులో పెరుగుతున్న పిండానికి జవాబు ఇవ్వలేక శ్రావణి సతమతమైంది. అందుకనే ఎవరికీ చెప్పకుండా భయపడి, బాధపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది శ్రావణి. ఈ కథ విన్న డాక్టర్ వివేక్ సూర్య తల్లడిల్లిపోయాడు. నువ్వు ఏం చేస్తే శేఖర్ని వదిలేస్తావు అంటే, ఆ రాజేష్ కి శిక్ష పడేలా చెయ్యండి డాక్టర్, నేను వెంటనే శేఖర్ని వదిలేస్తాను. ఇదే ఈ శేఖర్ ద్వారా నేను ఈ గ్రామానికి, మా అమ్మా నాన్నకి చెప్పేటువంటి మాట అని శ్రావణి చెప్పింది. ఆ శేఖర్ని తన సజెషన్స్ ద్వారా మామూలు స్థితికి తీసుకొచ్చాడు డాక్టర్ వివేక్ సూర్య. ఆ తర్వాత శేఖర్ వాళ్ళ అమ్మా నాన్నకి శ్రావణి ఉదంతాన్ని, శ్రావణి ఎలా చచ్చిపోయింది, ఎలా చేస్తే శ్రావణి ఆత్మ సంతోషపడుతుంది అని చెప్పి ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. రాజేష్ మీద శ్రావణి వాళ్ళ అమ్మా నాన్న చేత కేసు పెట్టించారు. చాలా మంది విట్నెస్లు ఆ పల్లె వెలుగు బస్సులో కానీ, చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు కానీ చెప్పడంతో రాజేష్ నిజంగానే శ్రావణ్ణి లొంగ తీసుకుని మోసం చేశాడు అనేది బయటపడింది. చివరాఖరికి డాక్టర్ వివేక్ సూర్య ఆ రాజేష్ అనే కుర్రవాడికి శిక్ష పడేలా చేశాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి శ్రావణి శేఖర్ని వదిలి వెళ్ళలేదు, ఇంకా ఉంది. ఈ సంఘటన గురించి విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు. ఒక డాక్టర్ అయి ఉండి, అందులోనూ అమెరికాలో స్థిరపడిన డాక్టర్ అయి ఉండి దెయ్యం పట్టడాన్ని ఎలా సపోర్ట్ చేశాడని మీకు సందేహం వచ్చే ఉంటుంది. ఒక్కోసారి డాక్టర్ అయినా, పోలీస్ అయినా, ఇంకెవరైనా అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మానవత్వానికి, దయాగుణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తన రెగ్యులర్ విధి విధానాలకు కాస్త ఎగ్జంప్షన్ అంటే మినహాయింపునిస్తారు. ఉదాహరణకి ఒక పోలీస్ ఆఫీసరో, పోలీస్ సిబ్బందో తన ఫ్యామిలీతో పర్సనల్ టూర్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఏదో ప్రమాదం జరిగిందనుకుందాం. వెంటనే తన కారు ఆపి అక్కడ ఆ ప్రమాదంలోని బాధితులకు సహాయం చేయడం, అవసరమైతే దగ్గరలోని హాస్పిటల్కి వారిని చేరవేయటం, అలాగే నియర్ బై పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం వంటివన్నీ ఈ ఎగ్జంప్షన్ కిందకే వస్తాయి. ఇది నా జ్యూరిడిక్షన్ కాదు, నేను రెస్పాండ్ అవ్వను అని చాలామంది పట్టించుకోకుండా వెళ్ళిపోరు. ఇక్కడ డాక్టర్ వివేక్ సూర్య కూడా అదే చేశాడు. పిల్లవాడైన శేఖర్లో బలహీన మనస్తత్వం ఉండడం, శ్రావణి ఆత్మ ఆ కుర్రోళ్ళలోకి ప్రవేశించడం గమనించాడు. దెయ్యాలు ఉన్నాయా లేదా అనే డిస్కషన్ పెట్టి ఆర్గ్యూ చేస్తూ ఉంటే ఆ పిల్లాడి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. అందువల్ల ఆ వివాదం జోలికి పోకుండా డాక్టర్ తన అవుట్ ఆఫ్ ప్రొఫెషన్ ద్వారా ఒక మనిషిగా శేఖర్కి ట్రీట్మెంట్ ఇచ్చాడు. శంకరదాదా ఎంబీబీఎస్లో చెప్పింది అదే కదా, వైద్యాన్ని మానవత్వం కోణంలో సాటి మనిషిల ప్రేమతో చేయమని చెప్పారు. ఇక్కడ డాక్టర్ వివేక్ సూర్య చేసింది అదే. ఆత్మలున్నాయి, కోరికలు తీరని వారు చనిపోతే వారి ఆత్మలు ఆ కోరికలు తీర్చుకునేందుకు బతికి ఉన్న అనువైన శరీరం కోసం చూస్తూ ఉంటాయని అమెరికన్ మానసిక శాస్త్రవేత్తలు సైతం చెబుతూ ఉంటారు. బలహీనమైన, భయపడే మనస్తత్వం ఉన్న వారిని ఆత్మ ఇట్టే లోబర్చుకుంటుంది. అలాంటి శేఖర్ని శ్రావణి ఆత్మ ఎంపిక చేసుకుంది. అందులోనూ ఆమె బతికి ఉన్నప్పుడు శేఖర్తో ఆడుకునేది కూడా. ఈతరాని శ్రావణి ఆ ఊరి చెరువులో దూకి చనిపోతూ చివరగా చూసింది కూడా శేఖర్నే.
ఆ చెరువు దగ్గర ఆడుకుంటున్న శేఖర్లో తన ఆత్మని ప్రవేశపెట్టింది శ్రావణి తనను మోసం చేసిన రాజేష్పై పగ తీర్చుకోవడానికి. అలా శేఖర్ శ్రావణిగా మారిపోయాడు. అందులోనూ నిద్రలో ఉలిక్కిపడి లేచి భయపడే బలహీన మనస్తత్వం ఉన్న శేఖర్ శ్రావణి ఆత్మకి పూర్తిగా లొంగిపోయాడు. ఆ ఆత్మ చెప్పిన ప్రకారం రాజేష్కి శిక్ష పడేలా చేశాడు డాక్టర్ వివేక్ సూర్య. శ్రావణి ఆత్మ చెప్పిన ప్రకారం రాజేష్కి శిక్ష పడేలా చేసిన వివేక్ సూర్య శేఖర్తో మరోసారి సెపరేట్ మీటింగ్ పెట్టి పూర్తిగా శ్రావణి ఆత్మ వెళ్ళిపోయిందా లేదా అని పరీక్షించాడు. అయితే శ్రావణి ఆత్మ ఇంకా అతనిలో ఉన్నట్టుగా గమనించాడు డాక్టర్ వివేక్ సూర్య. రాజేష్కి శిక్ష పడేలా చేశాను కదా, మరి ఇంకా శేఖర్ని పట్టి పీడిస్తున్నావే అని అడిగిన డాక్టర్ సూర్యతో ఇప్పుడు శ్రావణి ఆత్మ శేఖర్ ద్వారా చెప్పింది. ఇప్పుడు నేను చెప్పే విషయం నవ్వొచ్చే విధంగానో లేకుంటే నమ్మకం లేని విషయంగానూ అనిపించవచ్చు, కానీ ఇది నిజం. శ్రావణి ఆత్మ శేఖర్ ద్వారా డాక్టర్ వివేక్ సూర్యతో ఇలా చెప్పింది. నాకు హనుమాన్ సినిమా చూడాలనుంది శేఖర్తో కలిసి. చూశాక నేను పూర్తి స్థాయిలో శేఖర్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పిందట శ్రావణి ఆత్మ డాక్టర్ వివేక్ సూర్యతో. ఇది విన్న శేఖర్ తల్లిదండ్రులు కానీ అక్కడున్న గ్రామస్తులు కానీ ఆశ్చర్యపోయారు. అసలు ఇది నమ్మాలా నమ్మకూడదా, ఇది నిజమా కాదా అన్నట్టుగా వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ ఇది నిజమని అక్కడి గ్రామస్తులే చెప్పడం జరిగింది. అయితే ఒకరోజు శేఖర్ని తీసుకెళ్ళి హనుమాన్ థియేటర్కి వెళ్ళి హనుమాన్ సినిమా చూసి వచ్చారు. శేఖర్ ఎప్పుడైతే హనుమాన్ సినిమా చూసి వచ్చాడో అతనికి స్నానం చేయించి పూజ రూమ్లో కూర్చోబెట్టారు. గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు శేఖర్. 1 గంట తర్వాత లేచాక మామూలుగానే ఎప్పట్లానే ఇదివరకు ఏ విధంగా శేఖర్ ఉన్నాడో అదేవిధంగా, ఏమైంది నాన్న, నా వంక అలా చూస్తున్నారేంటి, ఏంటి నాయనమ్మా, ఏం జరిగింది అని ఏమీ తెలియనట్టుగానే అడిగాడు శేఖర్. డాక్టర్ వివేక్ సూర్య ద్వారా శ్రావణి ఆత్మ పూర్తిగా శేఖర్లో లేదని తెలిసాక వారందరూ సంతోషించారు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ జరిగిన సంఘటనలో శేఖర్ పేరుని మార్చడం జరిగింది. అదేవిధంగా శేఖర్ తల్లిదండ్రుల పేర్లు వెల్లడించలేదు. అలాగే డాక్టర్ పేరు కూడా మార్చడం జరిగింది. ఇదంతా కుటుంబ సభ్యులు ప్రైవసీ కోరుకున్నారు కాబట్టి, వారు తమ పేర్లను కానీ తమ గ్రామం పేరు కానీ చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి, అభ్యంతరం చెప్పారు కాబట్టి మేము ఈ సంఘటనలో ఎవరి పేర్లు నిజమైన పేర్లను వాడలేదు. కానీ సంఘటన మాత్రం జరిగింది అని విశ్వసనీయంగా మాకు సమాచారం ఉంది. ఏది ఏమైనా ఒక హనుమాన్ సినిమా అనేది శేఖర్ జీవితాన్ని మార్చేసింది. శేఖర్లోని ఒక ఆత్మని మనం మామూలుగా వ్యవహరించినట్లయితే ఒక దెయ్యాన్ని పారదోలినట్టుగా మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. ఏదేమైనా ఒక సినిమా మంచి చేస్తే మనం చెప్పుకోవాలి కదా. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే మా కష్టజీవి వ్లాగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. మరొక దెయ్యం కథతో మళ్ళీ కలుస్తాను.